ఎస్, కొత్త టాపిక్ లాంబ్డా ఫంక్షన్. LAMBDA లాంబ్డా. ఓకే, నార్మల్ ఫంక్షన్ రాయమా ఒకటి, అడిషన్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకొని. లెటర్స్ చిన్నగా ఉన్నాయి, జూమ్ చేయవా? ఓకే 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 done. ప్రింట్ రిటర్న్ అంటాం కదా, అవుట్పుట్ చూడాలంటే ప్రింట్ ఆఫ్. ఓకే, ఇది తెలుసు కదా మనకి నార్మల్ ఫంక్షన్. ఈ డెఫ్ కీవర్డ్ తో రాసే వాటిని పెద్ద పెద్ద ఆపరేషన్స్ కి వాడతాం అనమాట. ఓకే, అక్కడ క్లియర్ కదా, రీయూజబుల్ ఫంక్షనాలిటీ కోసం వాడతాం. నెక్స్ట్ కింద 5th లైన్ లో అడిషన్ ఈక్వల్స్ టు లాంబ్డా LAMBDA లాంబ్డా స్పేస్ x, స్పేస్ y కోలన్ స్పేస్ అక్కడే. ఇదొకటి స్పెషల్ అక్కడే కంటిన్యూగా రాయాలి. ఓకే, కోలన్ తర్వాత స్పేస్ x + y కింద ప్రింట్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వాల్యూస్ పంపించండి. ఓకే, ఇదొకటి కింద రాదు, కోలన్ కొట్టిన తర్వాత చూసుకోండి. వెరిబుల్ పెట్టినాం కదా అక్కడ, సేవ్ అంటారు. ఓకే, చూసుకో. ఓకే, రెండు సేమ్ ఆపరేషన్స్ కదా. అడిషన్ 1 నార్మల్ గా ఫంక్షన్ ని డెఫ్ తో డిఫైన్ చేసామంటే కన్నా అది లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కి రీయూజబిలిటీ కోసం వాడతాం. లాంబ్డా అనేది సింగిల్ లైన్ ఎక్స్ప్రెషన్, అనానిమస్ ఫంక్షన్, నేమ్లెస్ ఫంక్షన్ కూడా అనొచ్చు అనమాట. చిన్న ఆపరేషన్స్ కోసం సింగిల్ లైన్ మాన్యువల్ గా వాడుకోవచ్చు. ఏ కీవర్డ్ వాడతారంటే అనానిమస్ ఫంక్షన్ కి ఏం చెప్పాలి, లాంబ్డా. ఓకే, ఇప్పుడు ఇందాక 6th లైన్ లో ఏం చేస్తాం, 100,30 పంపిస్తాం. అదే కీవర్డ్స్ లో పంపించాలంటే కంట్రోల్ డి. ఇది కూడా ఫంక్షనే, ఏమంటే అనానిమస్ ఫంక్షన్ అంటారు. ఓకే, అనానిమస్ ఫంక్షన్ అనమాట. సేమ్ మన ఫంక్షన్ లో ఎలా పంపించు ఆర్గ్యుమెంట్స్, దీంట్లో కూడా అలాగే పంపించచ్చు. నెక్స్ట్ ఒక డిఫాల్ట్ క్రియేట్ చేయాలంటే లాంబ్డాలో డిఫాల్ట్ వేరియబుల్ క్రియేట్ చేయాలంటే లాంబ్డా. మామూలు ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం, ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడే కదా. ఇక్కడ ఫంక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది, లాంబ్డా స్టార్ట్ అవుతుంది. డిఫాల్ట్ వాళ్ళు ఎక్కడ పెట్టాలి, లైన్ నెంబర్ 5th లో డిఫాల్ట్ వాల్యూ. కరెక్ట్ అనేది లాస్ట్ కి వాళ్ళు బైక్ ఇవ్వాలి. ఇందాక రాసిన కరెక్టా రాంగా? x = 10
x ఈక్వల్స్ 10 పెట్టమా. x ఈక్వల్స్ టు వేరియబుల్ పేరు చేస్తే ఎట్లా? డిఫాల్ట్ అంటే ఎలా చేస్తాం గుర్తులేదా? 10. ఇది కరెక్టా కాదా? కరెక్టే సార్. నో, లాస్ట్ కి ఇవ్వాలి. యాక్చువల్లీ లాస్ట్ దానికి ఆ, కాదు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూస్ ఎప్పుడు లాస్ట్ లో యూజ్ చేయమని చెప్పాను. సారీ. రెండిటికి ఇస్తే ఓకే, కానీ ఒకదానికి ఇస్తే కూడా ఖచ్చితంగా చివరి దానికి ఇవ్వాలి. నేను ఎస్ చెప్పాను కదా ఫంక్షన్ చెప్పినప్పుడు. చెప్పారు. ఇది కూడా సేమ్ ప్యాటర్న్. ఓకే. ఓకే, నార్మల్ ఫంక్షన్ కి ఏం అప్లై చేసినాము దీంట్లో కూడా అంతే చేస్తుంది అనమాట. సెవెన్ రన్ చేయము, ఇది అయిపోయింది కదా. ఏమైంది? కింద కాల్ చేసినప్పుడు లైన్ నెంబర్ 7 లో ప్రాబ్లం ఉంది. ఆ పైన డిఫాల్ట్ చేసినాము, వాడితే రెండింటికి వాడాలి, ఒకదానికి వాడట్లేదు. వై? అక్కడ అక్కడ పైన వై డిఫాల్ట్ ఇచ్చి కింద ఎక్స్ వాల్యూ ఒకటి మిస్ అయింది కదా అని అట్లా ఇవ్వకూడదు. కంట్రోల్ టీ చేయమా 7th లైన్. వై ఈక్వల్స్ టు 30 రిమూవ్ చేయి 8th లైన్ లో, కామా కూడా 7 రన్. ఈ సినారియో ఓకే, అంతేగాని ఒకటి వై పైన ఇచ్చినాము కింద ఎక్స్ ఈక్వల్స్ చూస్తే అట్లా కాదు. వై ఆల్రెడీ ఉంది కాబట్టి రెండు రాసుకోవాల్సి, ఒకటి రాసినాం. ఓకేనా? ఇంతకుముందు ఎగ్జాంపుల్ గమనించారు కదా, ఆ స్టైల్ వేరు, ఈ స్టైల్ వేరు. నెక్స్ట్ కింద టపుల్ టపుల్ జనరేట్ వేరియబుల్, జనరేట్ టపుల్ gen_టపుల్ లాంబ్డా స్పేస్ టపుల్ జనరేట్ చేయాలంటే ఏం చేస్తాం? ఆర్గ్యుమెంట్ స్టార్ ఆర్గ్స్ colon args స్పేస్. నేను ఎప్పుడు వాళ్ళది చూద్దాం వస్తున్నారు. ఆర్గ్స్ ARGS ప్రింట్ ఆఫ్ జెన్ టపుల్ ఆఫ్ 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ డిక్షనరీ, జెన్ డిక్షనరీ. అవసరం లేదు, నేమ్కి అవసరం లేదు, వాల్యూకి అవసరం. ఇంటీజర్స్ తీసుకోలేదు, స్ట్రింగ్ పెట్టమా. ఓకే. నేను ఏజ్ అని పెట్టేది ఒకటి.
ఓకే, కొంచెం కండిషన్స్ ఉన్నాయి. జనరేట్ డిక్షనరీ చేస్తామంటాం కానీ ఫ్లోట్ కానీ ఇంటీజర్ కానీ అలో చేయదు అనమాట. అది మాక్సిమం వాడము జనరేట్ చేసి చేయడం కోసము. ఒకవేళ సిచ్యువేషన్ అవసరమైతే డబుల్ స్టార్ కీవర్డ్ వాడతాం అనమాట. మాక్సిమం రిక్వైర్డ్ పొజిషన్లో కీవర్డే వాడేది ఎక్కువ రెగ్యులర్ గా. ఇది కూడా తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నాను. అట్లా డెకరేటర్ కాన్సెప్ట్ ఇవన్నీ వస్తాయి ఫ్యూచర్ లో, అప్పుడు యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ల్యాండా మీద టాస్క్ కింద యూజింగ్ ల్యాండా explore with map comma filter comma map comma filter and reduce లాంబ్డా వాడినప్పుడు ఎలా వాడాలి, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ అని క్లాస్ తీసుకున్నాండి. ఓకే. నెక్స్ట్ కొత్త టాపిక్ ఓకే. జనరేటర్స్. ఇటరేటర్స్ రాయమా ఫస్ట్. ఓకే. ఇటరేటర్స్ ఎన్యూమరేట్ ఫంక్షన్ చెప్పాను మీకు. లేదు అంజల్. ఓకే, ఎగ్జాంపుల్ రాయమా. City equals to Bangalore. Okay, కింద for index IDX లేదా index number comma for index number comma character in index underscore number to index underscore num comma space comma ఓకే. comma space character space in enumerate of en of city. Enter print index number comma character. చేయమంటారు. ఏమొచ్చింది? ఎన్యూమరేటర్ ఎందుకు వాడతారు? ఇండెక్స్ ప్లస్ దాని క్యారెక్టర్ కాంబినేషన్ కోసం వాడతాం. ఇది ఫర్ లూప్ లో వాడినాం కాబట్టి. నార్మల్ గా ప్రింట్ చేయాలంటే ఫస్ట్ లైన్ ఎండింగ్ ఎంటర్, ఫస్ట్ లైన్ ఎండింగ్ ఎంటర్, ఫస్ట్ లైన్ సారీ. print of enumerate of city. Seven run. ఏమొస్తుంది మనకి అవుట్పుట్? నాన్ రీడబుల్. క్లియర్ చేయండి, సీల్లెస్ చేసి మళ్ళీ చేయి. ఇంతకుముందు మనం వాడలేదు ఎప్పుడు ఇలాంటివి, గుర్తులేదా ఏం చేయాలో ఎట్లా చేయాలో? సీల్లెస్ మళ్ళీ రన్ చేయి. ఎలా కన్వర్ట్ చేయాలి? రైట్, గుడ్. ఓకేనా? ఇలాంటి ఆబ్జెక్ట్లు వచ్చినప్పుడు డైరెక్ట్ గా మీరు అవుట్పుట్ చూడలేరు, అందుకోసం లిస్ట్ లో కన్వర్ట్ చేయమ్మా. లిస్ట్ ఆఫ్ సెకండ్ లైన్ లో ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్. అంజన్ ఒకసారి రిపీట్ చేయరా ఇది టోటల్? ఒక్క నిమిషం. నాకు కూడా కన్ఫ్యూజ్ గా ఉంది. లిస్ట్ ఆఫ్ మా LIST ఆఫ్ జీప్ ఫంక్షనాలిటీ తెలియదా మీకు? రామ్ ప్రసాద్, జిప్ ఐడియా ఉందా? జిప్. ఓకే, అదే కదా, జిప్ ప్లస్ లో ఎనిమిది వచ్చింది అంతే. ఏమొచ్చింది చూడు, ఎనిమిది వాడింటి ఏమొచ్చింది? సో లిస్ట్ లో డబుల్ కాంబినేషన్ వచ్చింది.
ఏమున్నాయి ట్రిపుల్ లోపల ఏమున్నాయి? స్టార్టింగ్ ఏంటి, చూడండి. స్టార్టింగ్ వచ్చి ఇంటీజర్ థర్డ్ ఫోర్త్ కామెంట్ చేయమ్మా. థర్డ్ ఫోర్త్ కామెంట్ చేయి. సేవ్ చేసి క్లియర్ స్క్రీన్ చేసి మళ్ళీ రన్ చేయి. ఇప్పుడు చెప్పండి, ఎనిమిరేట్ వాడితే ఏమవుతుంది, లిస్ట్ ఎందుకు వాడినాము? సో మనం లిస్ట్ వాడింది వచ్చి You can Yeah. say both combination indexes and characters. అంటే బి ఇండెక్స్ ఎంత, 0 Zero. ఏ ఇండెక్స్, 1 జి ఇండెక్స్. 3. ఇప్పుడు చెప్పండి, ఎనిమిరేట్ ఏమి ఇస్తుంది? ఎన్మరేట్ అనేది జీ ఇండెక్స్ కి ఇండెక్స్ యూజ్ చేసి ఇంటీజర్ ఇప్పుడు 0, b అనే వచ్చేదానికి యూజ్ చేస్తున్నాం ఎన్మరేట్ అనేది. ఓకే, ఎనిమిరేట్ అనేది ఇండెక్స్ నెంబర్ ప్లస్ క్యారెక్టర్ కాంబినేషన్ ప్రింట్ చేస్తుంది అనమాట. Yeah. ఓకే. ఓకేనా? సెకండ్ లైన్ కంట్రోల్ డి, సెకండ్ లైన్ కంట్రోల్ డి. లిస్ట్ రిమూవ్ చేయమ్మా. సెకండ్ లైన్ లో లిస్ట్ ప్లస్ దాని బ్రాకెట్స్ రిమూవ్ చేయి. సెకండ్ లైన్ లో ఓకే, సారీ. కంట్రోల్ చేయండి. ఓకే, 700. జస్ట్ మనకు ఆబ్జెక్ట్ ఇస్తుంది, ఆ ఆబ్జెక్ట్ మనం క్యాప్చర్ చేయలేము, చూడలేము అనమాట. ఓకేనా? ఆ ఆబ్జెక్ట్ ని మనం కన్వర్ట్ చేసుకోవాలంటే లిస్ట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇది చెప్పినా కదా, జిప్ వచ్చినప్పుడు గుర్తుందా? జిప్ మళ్ళీ చెప్పాలా? చెప్పమా తస్లీం, ఏమంటున్నావు? చెప్పినారు ఇది అంటున్నా. ఓకే ఓకే. ఇంకా ఇందాక ఎవరు డౌట్ అడిగారు, జిప్ ఫంక్షన్ ఐడియా ఉందా? రామ్ ప్రసాద్ గారు కూడా ఇంకోరు ఎవరు అడిగారు? నాకు తెలియదండి జిప్ ఫంక్షన్ అంటే ఏంటి. నువ్వు క్లాసెస్ విన్నావన్నీ? వినలేదు, చెప్పా. వినాలి, క్లాసెస్ వినాలి. పెండింగ్ పెట్టినామంటే కష్టం. ఓకేనా? అది జరిగిన టాపిక్ అనమాట, అందుకోసమని నువ్వు విని నాకు అర్థం కాకపోతే చెప్తా. ఓకేనా? వీలైతే నైట్ అవుట్ చేసి అన్ని ఫినిష్ చేసేయండి. లేట్ అవుతుంది ఇంకా, ఎందుకంటే ఏ కొద్ది డైలీ టాపిక్స్ పెరుగుతూనే ఉంటాయి. మరి ఇంకా వెనకబడితే కష్టం కదా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కొత్త ఫైల్ లో కాపీ చేసుకోవడంతో సెకండ్ అండ్ థర్డ్ లైన్ రిమూవ్ చేసి అన్కామెంట్ చేయాలి. సెకండ్ థర్డ్ డిలీట్, 4 లైన్స్ అన్కామెంట్ చేసి డిలీట్, అన్కామెంట్. ఓకే, ఇప్పుడు మనకు ఏదైనా క్యారెక్టర్ కావాలనుకో, ఆ ఇండెక్స్ నెంబర్ కండిషన్ బట్టి తెచ్చుకోవచ్చు. ఇఫ్ ఇండెక్స్ నెంబర్ ఈక్వల్స్ టు 2 అంటే ఆ క్యారెక్టర్ ప్రింట్ చేసుకోవచ్చు. అది తెలుసు కదా మనకి. ఓకేనా? ఎనిమిరేట్ అనేది ఆటోమేటిక్ గా ఇండెక్స్ నెంబర్ కూడా కావాలి అన్నప్పుడు ఎనిమిరేట్ ఫంక్షనాలిటీ వాడతాం. నెక్స్ట్, ఇప్పుడు నాకు అన్ని ప్రింట్ అవ్వవద్దు, ఓన్లీ బి ఒకటి ప్రింట్ అవ్వాలి, 0 ఇండెక్స్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం? ఎక్కడ స్టాప్ చేయమన్నా ఇటరేషన్? 0 బి అని ప్రింట్ అవ్వాలి, అక్కడే స్టాప్ అయిపోవాలి. అప్పుడు ఏం చేస్తారు ఫర్ లూప్ లో? Break. రైట్, గుడ్. సింపుల్ గా బ్రేక్ పడితే అయిపోతుంది కదా. కింద ప్రింట్ కింద బ్రేక్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. బ్రేక్ ప్రింట్ కింద బ్రేక్ పెట్టేసి ఫస్ట్ ఇటరేషన్ 0 నాకు బి ఒకటి కావాలి అన్నప్పుడు ఆన్సర్ 700. మళ్ళీ ఫ్లికరింగ్ అవుతుంది స్క్రీన్, మీకు కూడా నాకు కూడా.
రైట్. నాకు కూడా అవుతుందండి. వచ్చిందా 0B? స్టార్ట్ చేసి మళ్ళీ చేయమా స్క్రీన్. హలో. ఓకే, కనిపిస్తుందా? ఓకే. ఓకే, ప్రింట్ అయింది కదా అవుట్పుట్. అక్కడ స్టాప్ అయిపోయింది అనమాట ఫస్ట్ ఇటరేషన్. ఇలా యూజ్ చేయకుండా అక్కడ ఇటరేటర్ కాన్సెప్ట్ ఉంది కింద. ఇటర్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు 6th లైన్ లో గ్యాప్ ఇచ్చారేమో. ఇటర్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు కీవర్డ్ ఉంది ఇటర్ అని. ఇటర్ ఆఫ్ సిటీ. ఆ ఇటర్ ఆబ్జెక్ట్ మనకు కావాలనుకోండి, ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ నెక్స్ట్ ఆఫ్ ఇటర్ ఆబ్జెక్ట్. సేవ్ అంటారు. ఫస్ట్ ఏంది ఫర్ లూప్ ది 0 వచ్చి B వచ్చిన తర్వాత స్టాప్ అవ్వమని చెప్పినాం, బ్రేక్ ఇచ్చాం, అందుకు స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ లో నెక్స్ట్ ఆఫ్ ఇటర్ ఆబ్జెక్ట్ అంటే ఏమొచ్చింది? ఓన్లీ బి. ఓన్లీ B అంటే ఫస్ట్ లెటర్ వచ్చింది. ఒకవేళ Yes. నెక్స్ట్ ఏ రావాలంటే మళ్ళీ ఇంకోసారి అగైన్ Yes. నెక్స్ట్ వీటికి ప్రింట్ చేయాలి. అదే నెక్స్ట్ ఇంకోసారి వాడాలి. సేవ్ అంటాను. ఓకేనా? అంటే నీకు ఫర్ లూప్ వాడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ క్యారెక్టర్స్ కావాలి, 2 క్యారెక్టర్స్ కావాలి అనుకో, డైరెక్ట్గా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫర్ లూప్ అనేది టైం కాంప్లెక్సిటీ కోసం క్యాల్కులేట్ చేస్తారు. ఒక ఫర్ లూప్ ఎన్నిసార్లు రొటేట్ అవుతుంది, ఇటరేషన్ అవుతుంది అన్నప్పుడు O(n) అనే ఫార్ములా ఉందన్నమాట. ఓకేనా? ఆ టైం కాంప్లెక్సిటీ ఎంతసేపు పడుతుంది. ఇది చూడు, ఫర్ లూప్ రాయకోకుండా డైరెక్ట్ గా 6 లైన్స్ 7 లైన్స్ రాస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ తెచ్చుకోవచ్చుగా. అలాంటి తక్కువ సిచ్యువేషన్ వాడుకోవచ్చు సింపుల్ గా ఇటర్ కీవర్డ్ వాడి. ఓకే, క్లియరా? ఈటర్ యూజ్ చేసినప్పుడు ఫర్ లూప్ అవసరం లేదన్నా. ఫర్ లూప్ అవసరం లే. ఓకే ఓకే సెకండ్ 3, 4 లైన్ అవసరం లేదు చూడు, అది Okay. లేకోకుండా ఇది రాశాను. ఓకే. ఓకేనా? నెక్స్ట్ జనరేటర్, కొత్త టాపిక్. జనరేటర్స్. దీని గురించి తీరిపాటు కూడా చూసుకోండి. ఇటరేటర్ జనరేటర్ దగ్గర తీరిపాటు కూడా చూసుకోండి. ఓకేనా? జనరేటర్స్. ఫంక్షన్ లో ఎన్ని రేటర్స్ వాడతాం? 1. 1. గుడ్. డబుల్ క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది, జాగ్రత్త, బీ కేర్ఫుల్. పైథాన్ కోడ్ డబుల్ క్లిక్ చేసినారంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫ్యూచర్ లో సర్వర్ సెట్ డౌన్ అవన్నీ పెట్టినారనుకో, డబుల్ క్లిక్ చేసి ఆఫ్ అయిపోతుంది సర్వర్. జాగ్రత్త, బీ కేర్ఫుల్ అంటున్నా. విండోస్ లో పనిచేసినప్పుడు, లైనక్స్ లో అయితే ఇబ్బంది లేదు. ఓకే, డెఫ్ మై అండర్స్కోర్ జెన్ ఆఫ్ n కోలన్ n = n+2
స్పేస్ స్పేస్ ఓకే అండి. ఈక్వల్స్ స్పేస్ n ఈక్వల్స్ టు n+2. మామూలుగా నార్మల్ ఫంక్షన్ లో రిటర్న్ వాడతాం. జనరేటర్ కాన్సెప్ట్ అనుకో ఈల్డ్ కీవర్డ్ కింద ఈల్డ్ YIELD ఈల్డ్ స్పేస్ n కాపీ చేయమని 2-3 లైన్ ఒక లైన్ గ్యాప్ ఇచ్చి కాపీ పేస్ట్ చేయి 2 సార్లు. 2-3 లైన్ కాపీ గ్యాప్ ఇచ్చి 2 టైమ్స్ పేస్ట్ చేయి లైన్ గ్యాప్ ఇచ్చి. రైట్ ఇంకోసారి అక్కడే ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఇంకోసారి ఎంటర్. ఫంక్షన్ కాల్ చేశాను. ఓకే కింద 11th లైన్ లో gen_object equals to mygen of 4. కింద ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ వర్డ్ నెక్స్ట్ అనేది ఇంకా నార్మల్ జనరేటర్కి జనరేటర్ నెక్స్ట్ అనేది. తేడా ఏంటి? జనరేటర్ కాన్సెప్ట్ ఎలా కనుక్కుంటాం, జనరేటర్ ఫంక్షన్ ఎలా కనుక్కుంటాం? ఈల్డ్ కీవర్డ్ యూజింగ్ ఈల్డ్ కీవర్డ్. ఓకే, ఫస్ట్ జనరేటర్ ఆబ్జెక్ట్ రావాలంటే నెక్స్ట్ ఆఫ్ జెన్ ఆబ్జెక్ట్. ఓకే. ఫస్ట్ ఏమొస్తుంది? మనం ఫస్ట్ 4 పాస్ చేస్తున్నాం. 4 + 2 ఎంత? 6. 6. ఓకే 7. అందరికీ అర్థమవుతున్నాయా? ఫాలో అవుతున్నారా? ఇవి కొత్త టాపిక్స్ అన్నమాట, అందుకోసం నేను చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ 6 + 2 ఎంత? 8. 8 రావాలంటే ఏం చేయాలి? అగైన్ ఇంకో ప్రింట్ ఫంక్షన్. నెక్స్ట్ 10 రావాలంటే అగైన్ ప్రింట్ అగైన్ ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ gen_object. ఇంకోటి ఎక్స్ట్రా ఇవ్వండి. ఇంకోసారి కంట్రోల్ D 7 ఏమైంది? రిపీటరేషన్. దాంట్లో ఎన్ని ఉంటే అన్నీ ఇస్తుంది. 3 ఉన్నాయి దాంట్లో, నువ్వు 4 చదివినావు. ఇవ్వలేదు, ఇటరేషన్ స్టాప్ అయిపోయింది అడిగి. ఓకేనా? జనరేటర్ కాన్సెప్ట్ అనేది యూజింగ్ ఈల్డ్ కీవర్డ్ తో మనం జనరేట్ చేస్తాం అనమాట. మామూలుగా ఫంక్షన్ లో అయితే ఏం చేస్తాం, ఓన్లీ 1 రిటర్న్ చేస్తుంది. కానీ జనరేటర్ కాన్సెప్ట్ చూడండి, ఈల్డ్ ఎన్ని వాడినాం? రిటర్న్ ప్లస్ ఈల్డ్ వాడినాం. ఈల్డ్ 1, ఈల్డ్ 2, ఈల్డ్ 3 3 వాడినాం కదా. మల్టిపుల్ ఇంకా కావాలంటే మల్టిపుల్ టైమ్స్ రిటర్న్స్ వాడుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఈల్డ్ కీవర్డ్ అని చెప్పొచ్చు. 12, 13, 14, 15 కామెంట్ చేయమా. నెక్స్ట్ వాడకూడదు నాకు అన్ని ఐటమ్స్ కావాలనుకో కింద ఫర్ num in gen object print num. సేవ్ అంటారు. ఓకేనా, అర్థమైందా? అది వాడి ఇది వాడితే 2 రావన్నమాట, ఒకసారి వాడుకోవచ్చు జనరేటర్ ఆబ్జెక్ట్ ని. కావాలంటే అన్కమెంట్ చేయమా, 12 to 15 అన్కమెంట్ చేయి. ఒకసారి జెన్ ఆబ్జెక్ట్ వాడితే టెంపరీ మెమరీ క్రియేట్ చేస్తున్నాం అనమాట, ఒకసారి వాడితే అయిపోతుంది, మళ్ళీ వాడలేం. సేవ్ అంటాను. ఫస్ట్ టైం ఇచ్చేసింది. ఓకే 15 కామెంట్ చేయి, 15 ఓన్లీ ఇష్యూ అనమాట. సేవ్ అంటాను. మళ్ళీ ఇచ్చిందా? 2 టైమ్స్ ప్రింట్ చేసిందా? లేదండి, ఒకసారి 12, 13, 14 ప్రింట్ చేసింది ఆల్రెడీ. 6, 8, 10 మళ్ళీ లూప్ లో వాడుతున్నావు. అది ఆల్రెడీ ఇచ్చేసి నా దగ్గర ఏం లేదని అర్థం. అంటే టెంపరీ మెమరీ క్లీన్ అప్ అయిపోయింది అనమాట ఆటోమేటిక్ గా. ఓకేనా? ఈ జనరేటర్ కాన్సెప్ట్ ని లాంగ్ డేటా ఇన్ఫర్మేషన్ ని వాల్యుయేట్ చేయాలన్నా, ఆటోమేటిక్ గా సెషన్స్ అన్ని క్లీన్ అప్ అయిపోవాలన్నా ఆ సిచ్యువేషన్ లో వాడతారు ఈల్డ్ కీవర్డ్. అర్థమైందా?
మళ్ళీ వాడుతుంటే రాళ్ళు చూసారా, జనరేటర్ ఆబ్జెక్ట్ లో ఏం లేదంటుంది 17th నుంచి 18th వరకు. ఓకే, క్లియర్ కదా? క్లియర్. నెక్స్ట్ రేంజ్ ఫంక్షనాలిటీ తెలుసా మీకు? రేంజ్ Yes, చెప్పామా sir. లేదా? చెప్పారు అంజన్. ఓకే, సరే చిన్న ఎగ్జాంపుల్ చెప్దామండు. కంట్రోల్ ఎన్ గెట్ నంబర్స్ విత్ yield. ఫైల్ నేమ్ గెట్ నంబర్స్ విత్ yield. విత్ yield కీవర్డ్. ఏదో డాట్ పైథాన్ ఫైలే. def nums of n colon while n less than 10 colon yield n enter n equals to n plus equals to 1 n space plus equals to space 1. కింద ఫర్ లూప్ రాయండి డైరెక్ట్ గా. ఫర్ నమ్ ఇన్ ఫర్ ఎక్కడ రాస్తున్నాం బయట అవుట్ ఆఫ్ వచ్చేసి అయిపోయింది, రాసిన టాస్క్ అయిపోయింది. ఫర్ నమ్ ఇన్ nums of 1 colon print num. Save and run. ఏం జరిగింది అర్థమైంది ఎవరికన్నా? ఇది నార్మల్ గా నార్మల్ రిటర్న్ వాడితే చేయొచ్చా? రిటర్న్ అంటే ఏమవుతుంది? ఎగ్జిట్ థర్డ్ లైన్ లో రిటర్న్ వాడినాం అనుకో, ఫస్ట్ ఇచ్చేస్తుంది, అయిపోయింది కదా, దానికి సంబంధం నెక్స్ట్ ఇవ్వదు. ఇంకా ఏం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరన్నా. రిటర్న్ పడితే ఇంక్రిమెంట్ కావాలని. రిటర్న్ కంటే ఇదే లాస్ట్ స్టేట్మెంట్ ఫంక్షన్ లో కదా, అందువల్ల రిటర్న్ వాడేకి లేదు మనకి. ఫస్ట్ అవునవును, ఇప్పుడు ఫస్ట్ ఈల్డ్ వన్ ఉంటుంది, తర్వాత n+1 అంటే ఇంక్రిమెంట్ 2 అవుతుంది, మళ్ళీ అగైన్ వైల్ వెళ్తుంది. సో 2 అనేది 10 కంటే లెస్ దాన్ అంత తక్కువ కాబట్టి అది ట్రూ అయ్యి మళ్ళీ ఈల్డ్లోకి వెళ్తుంది. మళ్ళీ n వాల్యూ 2 అవుతుంది, +1 3 అవుతుంది, మళ్ళీ అగైన్ వైల్లోకి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ 10 కంటే 3 అనేది తక్కువ కాబట్టి మళ్ళీ ఈల్డ్ వస్తుంది. సో అట్లా ఇంక్రిమెంట్ ఇక్కడ 9 వరకు వెళ్తుంది. 10 అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ బయటకు వస్తుంది, మెయిన్ స్పేస్. గుడ్. ఓకే, నెక్స్ట్ ఈల్ ప్లేస్ లో రిటర్న్ పెట్టమా. ఈల్ రిమూవ్ చేసి రిటర్న్ పెట్టు. సేవ్ అంటారు. ఏమైంది అసలు ఇంట్ ఆబ్జెక్ట్ ట్రేస్ చేయలేము అంటుంది అది. ఎందుకంటే n తర్వాత మళ్ళీ మనం ప్లస్ ఈక్వల్స్ టు అన్నాం కదా, అందువల్ల తీసుకోదు అది. ఓకే, జనరేటర్ ఫంక్షన్ వాడండి. సరే అంజన్ ఏంటి అంజన్ చెప్పారు? రిటర్న్ వాడలేమన్నమాట ఫంక్షన్ లో. ఓకేనా, నువ్వు లూప్ మాదిరి వాడాలనుకో రిటర్న్ ని 1 టైం రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా లైన్ నెంబర్ 1 ఎండింగ్ ఎంటర్ రిటర్న్ n అన్నాం అనుకో, అక్కడ ఇచ్చేస్తుంది. లేదా n² అంటే అక్కడ ఇచ్చేస్తుంది. రిటర్న్ అనేది లాస్ట్ స్టేట్మెంట్ అనమాట ఫంక్షన్ లో. ఓకే, ఎక్కడైతే రిటర్న్ ఇస్తామో అదే దానికి అయిపోయింది కదా. తర్వాత లైన్ నెంబర్ 4 ని కన్సిడర్ చేయట్లేదు అది. రిటర్న్ n అన్నాం కదా, లైన్ నెంబర్ 4 వరకు వెళ్ళదు. అది ఇంక్రిమెంట్ అయితేనే కదా ఏమైనా చేయగలదు. కామెంట్ చేయి, 4th కామెంట్ చేయి.
సేవ్ అంటారు. ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఇటరబుల్. ఓకే ఓకే అండి అర్థం. వైల్ ఆ. అది కాదు ప్రాబ్లం. ఇది సెకండ్ లైన్ కామెంట్ చేయబో. సెకండ్ లైన్ కామెంట్ స్టార్టింగ్ పెట్టు. రిటర్న్ స్టార్టింగ్ పెట్టు. ఇండెంటేషన్ చెప్పబోదు. ఎన్ స్టార్ Sorry, Anja. ఎన్ స్టార్ థర్డ్ లైన్ లో ఎన్ స్పేస్ స్టార్ 1 స్టార్ 2 పెట్టు. స్టార్ 2 ఎన్ స్టార్ 2 రిటర్న్ కి కరెక్ట్ గా లేదు ఇండెంటేషన్. ఇంకొక స్పేస్ రిమూవ్ చేయి ఫ్రంట్ లో. ఆ ప్రాబ్లం ఏంటంటే లూప్ వాడినాం కదా, అది సమస్య. ఓకేనా? నార్మల్ గా ఫంక్షన్ వాడితే ఏమొస్తుంది అది చెప్పొచ్చు, సేవ్ అంటారు. ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే దాంట్లో ఇటరబుల్ ఐటమ్ ఏం లేదు, రెన్యూబుల్ అని చెప్తాను ఫర్ లూప్ వాడితే కదా. 5th and 6th కామెంట్ చేయమా. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేయాలి. మనకు తెలిసిన స్టైల్లో ఉంది కదా, ప్రింట్ ఆఫ్ అని. ఫంక్షన్ కాల్ చేయలేదు ఇక్కడ. ప్రింట్ ఆఫ్ నమ్స్ ఆఫ్ సమ్ నెంబర్ పంపించు. 10 పంపించు. నమ్స్ ఆఫ్ 10 ఇది ఇస్తుంది. 10 into 2 అంటే 20 ఇస్తుంది ఆన్సర్. ఇది తెలిసింది కదా మనకి. Yes, Anja. ఇందాక లూప్ లో ఎందుకు చేయలేకపోయామంటే ఫంక్షన్ అనేది ఓన్లీ రిటర్న్ వాడితే ఒకటే ఇస్తుంది రిటర్న్. అందువల్ల లూప్ వాడకి లేదు. అందుకు ఇందాక మనకి ఎలా వచ్చింది. చేయమంటాను. నెక్స్ట్ ఆ వైల్ కూడా ఎనేబుల్ చేయమా. సెకండ్ లైన్ ఎనేబుల్ చేయి. రిటర్న్ లో పంపించు. ఓకే 10 ప్లస్ లో 5th లైన్ లో 10 ప్లస్ లో 5 పెట్టు. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్. ఏమొస్తుంది ఆన్సర్. 10 వస్తుంది. సేవ్ అంటారు. ఇందాక ప్రాబ్లం అనేది ఫంక్షన్ వల్ల కాదు, ఓకేనా, ఫర్ లూప్ వల్ల ప్రాబ్లం వచ్చింది. ఇందాక 5 పంపించాము. n<5 అంటే 10 ట్రూ. లోపలికి వెళ్ళింది, రిటర్న్ చేయమన్నాం అంతే. రిటర్న్ అనేది లాస్ట్ స్టేట్మెంట్ కదా. అంటే ఫర్ లూప్ లో రిటర్న్ అనేది యూజ్ చేయలేము. అంతే కదా? అది అది కరెక్ట్. ఓకే, నేను ఇందాక నోటీస్ చేసింది ఎందుకు వస్తుందని. యా. ఓకే, మల్టిపుల్ ఐటమ్స్ వస్తేనే కదా మనం లూప్ వాడచ్చు. దాంట్లో ఒకటే ఐటమ్ వస్తుంది, దాని లూప్ ఎలా వాడతాం అని ఇప్పుడు తెలుస్తుంది అది. ఓకే, అర్థమైందప్ప. జనరేటర్ కాన్సెప్ట్, ఫంక్షన్ కాన్సెప్ట్ అర్థమైందా. నార్మల్ ఫంక్షన్ లో ఓన్లీ వన్ రిటర్న్ వాడతాం. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ మోర్ రిటర్న్స్ దెన్ యూ కెన్ గో విత్ ద జనరేటర్ కాన్సెప్ట్ యూజింగ్ yield కీవర్డ్. అర్థమైంది కదా. Yes, Anja. ఓకే, టాస్క్ రేంజ్ ఫంక్షనాలిటీ తెలుసా మనకి. స్టార్ట్, స్టాప్, స్టెప్ చెప్పాం. Yes, Anja. ఓకే, క్రియేట్ కస్టమ్ ఫంక్షనాలిటీ టాస్క్. క్రియేట్ కస్టమ్ ఫంక్షనాలిటీ, క్రియేట్ కస్టమ్ రేంజ్ ఫంక్షనాలిటీ. కస్టమ్ రేంజ్ ఫంక్షనాలిటీ విత్ జనరేటర్ కాన్సెప్ట్. ఏం చెప్పండి టాస్క్ ఏంటి. Generate concept యూస్ చేసుకొని range ఫంక్షనాలిటీని క్రియేట్ చేయాలి. అంటే రేంజ్ ఆఫ్ లో ఏం పంపిస్తాం. స్టార్ట్, స్టాప్, స్టెప్. అంటే నేను 1,10 ఇచ్చాను రేంజ్ లో, అప్పుడు ఏమొస్తాయి 1 నుంచి 9 వరకు వస్తాయి కదా. అలాంటి ఫంక్షనాలిటీ రేంజ్ ఎలా ఉందో మీరు కూడా ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలంటే డెఫ్ కస్టమ్ అండర్స్కోర్ రేంజ్ స్టార్ట్ కమా స్టాప్ కమా స్టెప్ అది ఇస్తే అది పని చేయాలి. మన ఓన్ గా డెవలప్ చేస్తున్నాం ఒక రేంజ్ ఫంక్షనాలిటీని. అర్థమవుతుందా మీకు టాస్క్ ఏమి ఇచ్చాను. రేంజ్ వాడుకోకుండా మన ఓన్ ఫంక్షన్ వాడుకోవాలి, కస్టమ్ అండర్స్కోర్ రేంజ్ అని.
దానికి వాల్యూస్ పంపించారనుకో, రేంజ్ లో ఏమొస్తాయి ఆన్సర్, దీంట్లో కూడా అదే రావాలి ఆన్సర్. ఓకే ఓకే. అర్థమవుతుందా? ఎస్ ఆన్సర్. సేమ్ యాజ్ ఈజ్ గా రేంజ్ ఎలా పనిచేస్తుందో అలాంటి దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. దేని వాడి? జనరేటర్ కాన్సెప్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ కీవర్డ్. ఇందాక చూపించాం కదా లూప్ లో ఎలా చేయొచ్చని. వైల్ లూప్ 1 to 10 వచ్చాయి కదా, అదే మాదిరిగా యాక్సెప్ట్ చేయండి ఆర్గ్యుమెంట్స్. 2 ఆర్గ్యుమెంట్స్ కానీ 3 ఆర్గ్యుమెంట్స్ కానీ అది యాక్సెప్ట్ చేయండి. స్టార్ట్, స్టాప్, స్టెప్ యాక్సెప్ట్ చేయండి. రేంజ్ ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. క్లియరా? క్లియర్ ఆన్సర్. నెక్స్ట్ డెకరేటర్స్ కాన్సెప్ట్ ఉంది. డెకరేటర్ కాన్సెప్ట్ టుమారో అని లేకపోతే వదిలే మండే చెప్తాలే, అన్ని రోజు చచ్చిపోతారు మళ్ళా. ఓకే, డెకరేటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అందుకోసమని ఇవి చిన్న టాపిక్స్ కదా ఈరోజు కవర్ చేశాను. లాంబ్డాను ప్లస్ జనరేటర్, ఇటరేటర్. ఎన్యూమరేట్. ఓకే, టుమారో మేబీ నేను జనరల్ ఉండొచ్చు, క్లాస్ ఉండకపోవచ్చు. మండే ఉంది. నేను టాస్క్ ఈరోజు పంపిస్తాను. డిక్షనరీ మీద మీకు టాస్క్ అసలు ఇవ్వలేదు, ఒక పెద్ద పేలోడ్ పంపిస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే ఆన్సర్. ఓకేనా? ఓకే. ఇంకేమైనా డౌట్స్ పా? మిగతా వాళ్ళు పెండింగ్ ఉన్న టాస్క్లు ప్లస్ క్లాసెస్ అన్ని ఫినిష్ చేయండి. ఓకేనా? ఎందుకంటే డైలీ ఒక టాపిక్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఊప్స్ కాన్సెప్ట్ వరకు అన్ని కొత్త కొత్త టాపిక్సే. ఊప్స్ అయిన తర్వాత అన్ని రివిజన్ అవుతాయి. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఎస్ ఆన్సర్. ఓకే, బ్యాగ్ తీసారా? ఒక్క నిమిషం అటెండెన్స్ వేసుకుంటాను.